అమ్మమ్మని కాలం నాటి బలమైన మినప సున్నుండలు చేసేద్దాం రండి. నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతాయి. దానికోసం పావు కేజీ పొట్టు తీయని మినపప్పు, పావు కేజీ బెల్లం. పొట్టు తీయని మినపప్పుని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోండి. నేను బెల్లం వచ్చేసి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి. గిద్దన్నర దాకా నెయ్యి పడుతుందండి, మీ ఇష్టం, గిద్ద అయినా పర్వాలేదు. ఇప్పుడు అవి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మిక్సీ జార్లో. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్. బియ్యం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యంని సున్నుండల్లో వేస్తే కనుక మనకి గొంతు పట్టుకోవటం, సున్నుండలు గొంతు పట్టుకుంటుంది కదా, అది ఉండదు. ఇదిగోండి రెడీ అయింది మన సున్నుండల పిండి. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా నడుము గట్టిపడాలంటే ఖచ్చితంగా సున్నుండలు పెట్టాలండి. ఒక సామెత ఉంది, సున్నుండలు తినేవాడి నడుము గట్టి, మన వీడియో చూసి వండే వాళ్ళ రుచి గట్టి. వీడియో చూసి వెళ్ళిపోవద్దండి, ఒక లైక్ చేయండి. నేను చెప్పిన కొలతల్లో కనుక మీరు చేస్తే సూపర్ వస్తాయి. ఆ గిద్ద నెయ్యిని బాగా మసిలేటట్టు కాగబెట్టాలండి. ఇదిగో పోస్తుంటే ఇట్లాగా పొగలో రావాలన్నమాట పిండిలో. అదే మనకు పాకంలాగా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం చేత్తో కలుపుకోలేం కాబట్టి స్పూన్ని వాడదాం. ఇదిగోండి కలిపితే ఇలా ఈ స్ట్రెచ్చర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఉండలు చుట్టుకుందాం రండి. బాగా ఒత్తుతూ ఉండ చుడితే బాగా చల్లారాక బాగా గట్టిగా అవుతుంది. విరిగిపోవటం అదే ఉండదు. చాలా కమ్మగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా అమ్మాయికి తినిపిస్తున్నాను చూడండి. హాలిడేస్ ఎందుకంటే మనకు పనే ఉంటుందండి. ఇలాంటి హెల్దీ ఫుడ్ వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.